నమస్తే. సత్యమేవ జయతే జై హింద్. ఈ 2 నినాదాలతోటి వినూత కోట గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. చెన్నైలో ఉన్నారు ప్రస్తుతం ఆవిడ. ఈ కేసుతో మాకు సంబంధం లేదు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఆ దేవదేవుడైన శివయ్యకి తెలుస్తాయి. ఎందుకంటే ఈ ఈ ఈమె మాటలు కన్నా ముందు మనం చెప్పుకోవాల్సిందేంటంటే, వీరి దగ్గర డ్రైవర్‌గా చేసిన రాయుడు అనే అబ్బాయి సెల్ఫీ వీడియో నిన్న హల్చల్ చేసింది సోషల్ మీడియాలో, ఇంకా చాలా విధాలుగా. ఎమ్మెల్యే గారు నా వీళ్ళ వినూత కోట గారి ప్రైవేట్ వీడియోలు తీయాలని చెప్పేసి డబ్బులు ఆఫర్ చేశారంటూ చాలా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, సబ్సీక్వెంట్‌గా ఏంటంటే దీని మీద చాలా సందేహాలు వస్తున్నాయి. ఆ వీడియో ఇవాళే ఎందుకు బయటకు వచ్చింది హఠాత్తుగా? ఇన్నాళ్ళు ఎందుకు బయటకు రాలా? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుంది? ఒకటి. రెండోది ఏఐ జనరేటెడ్ కూడా కావచ్చు కదా అనే సందేహాలు ఉన్నాయి. అండ్ మూడోది ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఎవరో ఉద్దేశపూర్వకంగా అది ఏఐ జనరేట్ చేసి వీడియో పంపించారని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కేసు ప్రస్తుతం చెన్నై కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి నేనేం మాట్లాడను. సత్యమేవ జయతే జై హింద్ అంటుంది ఆవిడ, కోట వినూత గారు. సత్యము గెలుస్తుంది, వీళ్ళకి బెయిలు వస్తుంది. 19 రోజుల్లో మేము బెయిల్ తెచ్చుకున్నాం అండ్ పూర్తిగా మేము ఈ ఈ కేసులో నిర్దోషులుగా బయటపడతామని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. మరోపక్క సుధీర్ రెడ్డి గారు ఈ మొత్తం చేయించారు, ప్రైవేట్ వీడియోలు తీయమన్నారు, డబ్బులు ఆఫర్ చేశారని చెప్పేసి ఆ రాయుడు పేరుతో ఒక సెల్ఫీ వీడియో వచ్చింది. ఆ సెల్ఫీ వీడియోలో అదేమన్నా ఏఐ జనరేటడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కేసు చాలా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఇతన్ని తమ కోర్టుగా మార్చుకోవడానికి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలు లోగడ కూడా ఉన్నాయి. సరే, మొత్తానికి ఏంటంటే ఈ రిఫ్ట్ అయితే జనసేన నేత వినూత కోట గారికి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మధ్య రిఫ్ట్ ఉంది. ఆ పోటాపోటీ తత్వం వల్ల టికెట్ దక్కించుకోవడానికి ఈవిడ చేసిన ప్రయత్నాలు చివరి దాకా ఆవిడ షీ హాస్ ఎగ్జర్టెడ్ హర్ ప్రెజర్ అండ్ ట్రై టు గెట్ ద టికెట్. సరే, ఆయనకు వచ్చింది, ఆయన గెలిచారు. గెలిచినా కూడా వైరం కొనసాగుతుంది. పార్టీలేమో కూటమిలో ఉన్నాయి, కలిసి ఉండాల్సింది. సరే, పార్టీ ముందర ఈమెని సస్పెండ్ చేయటం, పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. ఈ రెండు అయిపోయిన తర్వాత సరే, ఆవిడ ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు, వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా. ఇవాళ దీని మీద మాట్లాడాల్సి వచ్చి త్వరలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాను, అన్ని నిజాలు వారికి వివరిస్తాను అని ఆవిడ చెప్పే లోపల ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది? ఇవాళ ఎమ్మెల్యేని బదనాం చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరిగాయా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ గౌరవ జాతీయ అధ్యక్షులు కూడా అయిన చంద్రబాబు నాయుడు గారి ముందు ఇది ఒక పెద్ద సవాల్. పొద్దున్న లేస్తే మనం వైసీపీ వాళ్ళు దొంగలు, దోపిడీదారులు, లేకపోతే ఇంకా ఇతరత్ర అక్రమాలకి, దౌర్జన్యాలకి పాల్పడేవాళ్ళు, మట్టి ఇసుక మొత్తం తోలికెళ్ళేవాళ్ళని ఇవాళ చూస్తే అదే ఆ లిక్కర్దేదో అయింది, దాని మీద సిట్ ఇలా ప్రకటించారో లేదో ఇంతలో ఈ అబ్బాయి వీడియో బయటికి రావటం, రాయుడు వీడియో బయటికి రావటం, వినూత కోట గారు బయటికి రావటం. అంతకుముందే పాపం డిసిప్లిన్కి ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారిని, ఇంకొక కూన రవికుమార్ గారు, వారికి ఏదో ఇబ్బంది అక్కడ. కూన రవికుమార్ గారు శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే, ఎవరో ఒక వైద్యురాలని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన పాపం దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. సుధీర్ రెడ్డి గారు పాపం, ఈయన ఇక్కడే ఇద్దరు రెండు సార్లు పాపం వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకుంటే నిన్న కొత్తగా ఒక వీడియో వచ్చేసింది బయటికి. అది మరి ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద కారణంగా వచ్చిన జనరేట్ అయిన వీడియోనా? సో ఇదొకటి. దీని మీద ఏంటి ఇప్పుడు ఆవిడ స్పందించారు పాపం. అంటే ఆవిడ తనకున్న ఇప్పుడు కేసు కోర్టు విచారణలో ఉండగా కొంత నియమాలకు లోబడి, ఒక ప్రమాణానికి లోబడి మాట్లాడాలి. ఆవిడ చక్కగా వారి లాయర్స్ ఏం చెప్పారో అంతకుమించి మాట్లాడాలి. నిజం నిలకడ మీద తెలుస్తుంది, దేవదేవుడికి శివయ్యకి తెలుస్తుంది. సరే, శివయ్యకి తెలిసే లోపల ప్రపంచానికి తెలిసిపోయింది ఇక్కడ అని ప్రచారం జరుగుతుంది. దాని మీద తెలుగుదేశం పార్టీ అధికారికంగా స్పందించాలి అండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పోనీ అతనిది ఒక రకంగా మరణ వాంగ్మూలం, ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ ఇక్కడ ఇఫ్ అండ్ బట్స్ ఉన్నాయి. అది నిజంగా అతను మాట్లాడిన సెల్ఫీ వీడియో, అతను రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో అయితే, అతను ఇంకా అక్కడ లోపల తీసిన ప్రైవేట్ వీడియోలన్నీ కూడా ఉన్నాయట. మరి అవి ఎప్పుడు కొన్ని రోజులాగి అలా బయటికి వస్తూ ఉంటాయా సీరియల్స్ మాదిరి? ఇన్నాళ్ళలాగి ఎందుకు వచ్చింది, ఇవాళే ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉందా? సంథింగ్ ఈజ్ ఫిషీ అండ్ సంథింగ్ ఈజ్ స్పైసీ అనే మాట అయితే వినిపిస్తుంది. కానీ ఒక మహిళని ఇబ్బంది పెట్టడానికి బయటకు వచ్చిన వీడియో అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కేసుల్లో ఉండి మానసికంగా చితికిపోయి పాపం ఆ దంపతులు చెన్నైలో నివాసం ఉంటున్నారు. అక్కడ కోర్టు అక్కడ ఉంది కాబట్టి.
సరే ఆ అబ్బాయి హత్య వీళ్ళే చేయించారా, వీళ్ళే స్వయంగా పాల్గొన్నారా అనే అంశాలు పక్కన పెడితే, వాళ్ళు ఎదుర్కొంటున్న కేసు దాంట్లోంచి ఏదో బెయిల్ వచ్చింది ఒక 19 డేస్‌లో అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిడనేది ఏంటి, త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాను, వాస్తవాలు చెబుతాను. ఇప్పుడు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఆ వీడియో బయటకు రావటం వెనక గల కారణం ఏంటంటే, మళ్ళీ ఆవిడ ఎక్కడైనా ఎంట్రీ ఇస్తుందనే ఉద్దేశంతోటి తీసుకొచ్చారా? బట్ అంతిమంగా ఏంటి, డ్యామేజ్ 2 వైపులా జరిగింది. అటు ఆమెకు జరిగింది, ఆమె కుటుంబానికి. ఇటేమో చూస్తే ఇటు వీళ్ళకి కూడా జరిగింది. ఇటు ఎమ్మెల్యే గారి మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కూడా జరిగింది. ఓవరాల్‌గా ఏంటంటే ఇది కొంచెం స్టన్నింగే. బట్ ఇది దర్యాప్తు ప్రక్రియ పూర్తి అయ్యే లోపల ప్రభావితం చేసే ప్రమాదం ఉంది కాబట్టి చాలా సునిశ్చితంగా అధ్యయనం చేసి విచారించాల్సినది, దర్యాప్తు చేయాల్సిన కేసుగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒకటి. రెండో అంశం, అసెంబ్లీ వ్యవహారంలో ఇప్పటికే తలబొప్పి కట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేసిన ఒక అసందర్భ ప్రస్తావన, ఇది గోరంట్ల బుచ్చే చౌదరి గారు అన్నారు. ఆయన అలా అనుకుంటూ ఉండాల్సింది, లేనిపోంది ఆయన అనటం వల్ల ఇదంతా వచ్చింది. బాలయ్యబాబు గారు అంటే గౌరవ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు రెస్పాండ్ అయ్యి ఇంకోటేదో అదేటో డైవర్షన్ తీసుకొని చిరంజీవి దాకా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్నకపోతే చిరంజీవి దాకా వెళ్ళిపోయి మొత్తం ప్రపంచం అంతా ఇవాళ దాని మీద మళ్ళీ పాత వీడియోలన్నీ ప్లే చేసి అప్పుడు చిరంజీవి గారికి అవమానం జరగలేదు, ఇదంతా ప్రచారం. అంటే బాలకృష్ణ గారి ఇంటెన్షన్ వేరు, కానీ బయటికి మేనిఫెస్ట్ అయింది వేరు. ఆ గొడవలో ఏదో మళ్ళీ 2 పార్టీల మధ్య గ్యాప్ పెరగకుండా పాపం స్వయంగా అంటే ముఖ్యమంత్రి గారిలో గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలోకి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తెలుసు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు సంక్షోభం నుంచి ఆయన అవకాశం సృష్టించుకుంటారు. ఆ సంక్షోభం నుంచి ఆయన ఏమంటే నేరుగా ఎయిర్పోర్ట్లో దిగి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఆయన పరామర్శించి దీన్ని అక్కడి నుంచి చిరంజీవి గారికి ఫోన్ చేసి అనునయించి బుజ్జగించి మాట్లాడినట్టు తెలుస్తుంది. మనసులో పెట్టుకోకండి, బాలయ్యకి మనసులో ఏముండదు, ఆ టైంకి ఏదో మాట్లాడేస్తారు, వేరే పాపం అని. అది కూడా నిజమే. ఎందుకంటే నిన్నటికి నిన్న మొన్న పంతం నానాజీ గారు జనసేన ఎమ్మెల్యే గారి కుమారుడి వివాహానికి ఆయన వెళ్ళి అందరినీ ఆప్యాయంగా పలకరించి అందరితోనూ కరచాలనం చేసి మరి సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ వచ్చారు. ఆయనకేం మనసులో ఏమి ఉండదు. సరే అదొకటి కొంచెం ఏదో డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లో భాగంగా చేశారనుకోవచ్చు. వెరస్ చిరంజీవి గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు, చంద్రబాబు గారు ఒక్కటొక్కటి రిజాల్వ్ చేసుకుంటూ వస్తుంటే మధ్యలో జయచంద్రారెడ్డి గారు ఊరుకోకుండా ఈ ములకలకుంట కల్తీ మద్యం కేసు ఒకటి బయటికి తీసుకొచ్చారు. దానికోసం ఆయన కష్టపడి ఏదో వాళ్ళని సస్పెండ్ చేసి ఆయన్ని కట్టా సురేంద్రాన్ని సస్పెండ్ చేసి ఒక సిట్ వేసేదాకా నిద్రపోలా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక కార్యదీక్షతో ఉన్న ఒక నాయకుడి లక్షణం అది. దాని అంతు తేల్చేదాకా ఆయన ఊరుకోరు. సో కల్తీ మద్యం లెక్క తేల్చడానికి సిట్ వేశారు. అండ్ ఇంకోటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేత సురక్ష యాప్ ఒకటి తయారు చేశారు. ఒకవేళ కల్తీ మద్యం బాటిల్స్ ఏమైనా ఉంటే స్కాన్ చేస్తే అది నకిలీనా ఒరిజినలా, దాని బ్యాచ్ నెంబర్, అది ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది కూడా బయటకు వచ్చేస్తుంట. సో ఇంత కష్టపడుతున్నారు ఒక పక్క ఆయన, ఏది ప్రభుత్వ పరువుని కాపాడటానికి, ప్రతిష్టని నిలబెట్టడానికి. ఇంతలో ఈ సెల్ఫీ వీడియో, ఇదంతా కూడా అంటే తెలుగుదేశం భావన అంటే ఏదో కుట్ర జరుగుతుందని. ఒక పక్క కష్టపడుతోంది ఆయనే, నింద మోస్తోంది ఆయనే. తెలుగుదేశం పార్టీ గురించి సానుభూతి పనులు చెప్పే మాట. మరి బట్ ఎండ్ రిజల్ట్ ఒకటి ఉండాలిగా. ఇప్పుడు ఈ ఆయన కష్టం, అలాగే ఆ నిందలు, వీటి నుంచి బయటపడాలంటే నిక్కచ్చిగా నిర్దుష్టంగా కేసును దర్యాప్తు చేసే ఒక అద్భుతమైన యంత్రంగా ఉండాలి. అందుకని ఆయన సిట్ వేశారు. ఎందుకు వేశారు, అది కూడా ఎప్పుడు వేశారు? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఒక లేఖ రాశారు. అయా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన ఒక అద్భుతమైన కుటీర పరిశ్రమ, కల్తీ మద్యం పరిశ్రమ. ఇది చిన్న కుటీర పరిశ్రమ అయినప్పటికీ బోల్డంత మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పిస్తుంది పెద్ద మొత్తంలో. అందువల్ల దీంట్లో దీన్ని నిగ్గు తేల్చాలంటే సిబిఐ రంగంలోకి దిగాలి, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు రంగంలోకి దిగాలి. అంచేత ఏంటంటే దీని మీద దృష్టి పెట్టి వెంబడే సిబిఐని రంగంలోకి దింపండి. మరి అక్కడ కూటమి ఉంది, అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు. అక్కడ 2 ఇంజన్లు రెడీ అయిపోతున్న టైంలో ఇక్కడ 2 ఇంజన్లు ఉలిక్కిపడి నో ఇదేంటి, ఇదేదో మన మెడకు చుట్టుకునేలా ఉందని చెప్పేసి సిట్టు కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఇందులో అసలు దోషులు బయటపడాల్సిందే అని చెప్పేసి చాలా నిక్కచ్చిగా నో దీంట్లో ఎవరిని ఎక్యూజ్డ్ కాదు, కల్ప్రిట్ని ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదని సిట్ వేశారు. ఈ సిట్ మీద చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. బట్ నిజం నిలకడ పెట్టి తెలుస్తుంది. మొదలే చెప్పుకున్నట్టు కోట వినోద్ గారు చెప్పారు,
నిజం నిలకడ మీద తెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్.